సో మనకు కలర్లు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఇదైతే తీసేద్దాం. హాయ్ అండి. ఇప్పుడు ఈ కలర్స్తో ఒక మంచి ముగ్గేద్దాము. ఓకేనా? నాతో పాటు కిందికి రండి. చూడండి, కిందికి రాగానే స్టార్ట్ చేసారు అక్క తమ్ముడు. వాళ్ళు కూడా వేస్తారంట. ఇంకా నేనే ఇది ఎలా డిసైడ్ కాలేదు. వాళ్ళు కూడా వేస్తారంట. మా బాబు కూడా వేస్తారంట. మరి ఏందో ఈసారి అందరు ముగ్గులు వేస్తా అంటారు. చూడండి బయట అయితే ఎంత చల్లగా ఉంది. అసలు చాలా చల్లగా ఉంది. అందుకే ఇట్లా పెట్టుకున్న. చెవులకు వెచ్చగా ఉందన్నమాట. మంచిగా ఉంది ఇదేదో. ఇప్పుడు చూడండి ఏ ముగ్గేలో నేను అసలు డిసైడ్ కాలేదు. ఏ ముగ్గు మామూలుగా మోకాళ్ళ మీద అయితే ఉండేయనికి అయితే లేదండి. సో మనం ప్రశాంతంగా నిమ్మలంగా వేసుకుందాం కింద కూర్చొని. చుక్కలు అయితే పెడుతున్నాం ప్రస్తుతానికి. 8 చుక్కలు, 8 వరుసలు అనమాట. అంటే ఒక చిన్న సింపుల్ డిజైన్ చూసినాము ఫోన్లో. ఇది ఓన్ క్రియేషన్ ఏం కాదు. నాకైతే ఎక్కువ చుక్కల ముగ్గులు వస్తాయి అనమాట. వాటికి కలర్స్ నింపడానికి రాదు కదా ఎక్కువ. అంటే తిప్పుడు ముగ్గులు అంటాం కదా మనము, అది. సో వాకిలు అయితే మంచిగా ఆరిపోయింది, కానీ మధ్యలో కొంచెం వాటర్ ఉంది. ఈజీ అంటే సింపుల్ రంగులు అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఈసారి ఎందుకు ఇంట్రెస్ట్ లేదనమాట ముగ్గులు వేసుకోవాలి అంటే. లాస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ నేనైతే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను ఉంటాం. చిన్న వాకిట్లో అయినా మొత్తం ఇట్లా ఉన్న ఈ స్పేస్ మొత్తం కవర్ అయ్యేదన్నమాట ఎవ్రీ ఇయర్ వేస్తే. సో ఈ ఇయరే కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తలే. బట్ పిల్లలు వచ్చారు అనమాట, మా చిన్నత్తమ్మ పిల్లలు. ఇంకా వాళ్ళు ఉన్నారు, కొంచెం హెల్ప్ చేస్తారు కలర్స్ ఫిల్ చేయడానికని. ఇప్పుడే నైట్ వేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఉండే పని వేరే ఉంటుంది కదా. సో మొత్తానికైతే ట్రై చేస్తున్నా, మధ్య మధ్యలో ఫోన్లో చూసుకుంటూ. చూడండి ఇది వేసిన తర్వాత అయితే మంచిగా అనిపించిందండి మాకు కలర్ఫుల్గా. నేనైతే కొంచెం కష్టంగానే వేస్తున్నా. నాకు ఈ డిజైన్స్ రావన్నమాట. నాకు చుక్కలు పెట్టి ముగ్గు కలపడం, కలర్స్ వేయడం అయితే ఓకే, కానీ ఇట్లా కొంచెం వెరైటీగా చిన్న డిజైన్తోనే క్లోజ్ చేద్దాం అనుకున్నాము. సో తామర పువ్వు అయితే వేసేసిన కష్టపడి. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బాతులు దించాలన్నమాట. ఈ బాతులు దించడానికి వచ్చిన బాధ ఇదంతా. సో వాటి నెక్ అయితే మంచిగా ఎస్ లాగా బాగుంటుంది, కానీ మనకు సెట్ అయితే లేదు. ట్రై చేద్దాం, వస్తుంది అనుకుంటున్నాం. చూడండి మొత్తానికి అయితే ఇట్లా గీసిన సెట్ చేస్తాను అనమాట. అసలు అంటే పెన్ యాక్చువల్గా ఇంతకుముందు ఒకసారి వేస్తే బాగుండేది. నేను డైరెక్ట్ వాకిట్లోనే అనమాట ఇది ఎక్స్పెరిమెంట్ చేసుడు మేము. మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇట్లా కాదు అట్లా అనుకుంటా. సో చలి అయితే బాగా ఎక్కువగా ఉందండి. ఈ న్యూ ఇయర్కి అయితే అందరూ మంచిగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకొని హ్యాపీగా సేఫ్గా ఉండండి. ఓకేనా? చూడండి ఇటు సైడ్ కూడా వేసేద్దాం ఒకసారి. ఇలాంటి డిజైన్స్ అయితే కష్టమే అండి మనతోని. చూడండి ఒకటేమో తోక దించింది, ఒకటేమో తోక ఎత్తింది. మావాడు రబ్ చేస్తూనే ఉండొచ్చు. సరే నేనే రబ్ చేసి మళ్ళీ ఒకసారి వేద్దాం. చూడండి ఈసారి అయితే వస్తుండొచ్చు. రైట్ వచ్చేసింది అనమాట. అయితే ఏంటంటే కలర్లు నింపినాక అవుట్లైన్ వేస్తాం కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది. మనకి ఇప్పుడు చూస్తుంటే ఇట్లా అనిపిస్తుంది, కానీ అవుట్లైన్ వేసిన తర్వాత మంచిగా అనిపిస్తుంది అనమాట. మొత్తానికైతే గీసేసినాం. ఇప్పుడు ఇట్లా కూర్చొని నిలబడి మోకాళ్ళ మీద అయితే నాతో కాదు, అందుకే వచ్చి కూర్చొని వేస్తున్నా. ప్లీజ్ ఏమనుకోవద్దు. సో కలర్లు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా నేను. మనకు తామరపు అయితే పింక్ కలర్ ఉంటుంది కదా. సో నేను దానిలాగా పింక్ లాగా అలంకరిస్తున్నాను అనమాట దీన్ని. లాస్ట్కి ఎట్లా వస్తుందేమో. సో మంచిగా థిక్ వేస్తున్న కలరు మంచిగా నీట్గా కనిపిస్తుందని. గ్రీన్ ఏమంటారు అనమాట, వాళ్ళే చెప్తారు కలర్స్ ఇట్లా అట్లా అని. సో మా పిల్లలు చెప్పేదాన్ని బట్టి నేను కలర్స్ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే తామర పువ్వు నింపుతున్నా. ఇట్లా స్పెషల్ ముగ్గులు వేసినప్పుడు తామర పువ్వు ఖచ్చితంగా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనకు కొంచెము. ఎందుకంటే అమ్మవారికి లక్ష్మీదేవికి ఇష్టం కదా తామర పువ్వు. అట్లా అనమాట. మనం ఇంటి ముందు ఒక తామర పువ్వు వేసుకున్నాం అనుకోండి, పెళ్ళిళ్ళకు అదే న్యూ ఇయర్కి, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్స్కి, పండగలకి
కొంచెం లక్ష్మీదేవి వస్తుంది అని ఒక అట్లా చిన్న ఆశ. సో చూడండి వేస్తున్నా. మా చిన్నత్తమ్మ పిల్లలు అయితే అడుగుతున్నారు అనమాట కలర్ కాంబినేషన్లు. వాళ్ళు కూడా వచ్చి వేస్తే బాగుంటుంది కానీ మా వద్ద వీడియోలో వీడియో తీర్చుకుంటుందని సైలెంట్ అయిపోయారు వాళ్ళు కూడా. సో అంటే ఈ ముగ్గురు నేను ఒక్కదాన్ని వేద్దాం అనుకున్నాను అనమాట నా చేతులతోనే. అది మ్యాటర్. చూడండి పింక్ కలర్ అయితే వేసేసిన లోటస్ పువ్వు. థిక్గా వేస్తున్నా అంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా థిక్గా వేస్తే, అందుకే థిక్గా వేస్తున్నా. చూద్దాం మధ్యలో ఈ కలర్ వేద్దామా అని చెప్తే మా పిల్లలు అయితే ఎల్లో కలర్ అయితే వేయమన్నారు. అంటే తామరపూలో మనకు ఎల్లో కలర్ ఉంటుంది కదా అట్లా అనమాట. కలర్ కాంబినేషన్లు మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం ప్లాన్ చేసిన, కానీ ఎండింగ్లో ఏదైనా కలర్ అయిపోతే ఒకటే కలర్ ఉంటే ఇంకా అదే కూడా వాడాల్సి వస్తుంది కదా. సో ఉన్న కలర్లు అయితే ఈసారి వాడేద్దాం మొత్తము. ఏమైనా వెలిగితే నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు. అయినా సంక్రాంతికి వేయాలి కదా, మళ్ళీ సంక్రాంతికి కూడా సంక్రాంతి ముగ్గులు వేయాల్సి వస్తుంది. వాళ్ళు చెప్తున్నారు అనమాట ఈడ ఫిల్ చేయి ఆడ ఫిల్ చేయొచ్చు. ఓకే ఎల్లో కలర్ బాగుంది కదా. అట్లా అంటే మనము చేసిన పనికి కొంచెం డెకరేషన్ చేస్తే చాలా బాగా నీట్గా ఉంటుంది అనమాట ప్రజెంటేషన్. చేద్దాము. మధ్య మధ్యలో ఒర్రిస్తున్నారు పోరలు మా పిల్లలంటే, అదే మమ్మీ ఇదే మమ్మీ అని. మా పాప అయితే పాపం మా నాన్ననైతే ఇబ్బంది పెడుతుంది, ఒక ముగ్గేసి కలర్లు వేసుకుంటా అని. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని వాళ్ళు కూడా వేసిస్తారు. అయితే ఈ నా వరకు అయితే నా ముగ్గురు కంప్లీట్ చేసుకుందాం. ఈ లాస్ట్ రెబ్బకైతే నేను గ్రీన్ కలర్ ఇస్తున్నాయి, ఎందుకంటే మనకు తామర పువ్వుకు కాడలు గ్రీన్ కలర్ ఉంటాయి కదా, ఇది కాడ అనుకోవాలన్నమాట మీరు. ఓకేనా, సరే వేసేద్దాం. మొత్తానికి అయితే గ్రీన్ కలర్ మంచిగా చిన్న చిన్న ప్లేసెస్ కూడా అంటే ఏమైనా స్పేస్ వస్తే మాత్రం అవి కూడా క్లియర్ చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడే ముక్కు నీట్గా మంచిగా కనిపిస్తుంది అప్పుడు. చూడండి బాగా వచ్చేది కదా తామర పువ్వు. సో మీరైతే ఇవాళ ఈ ఫ్లవర్ వేసినందుకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే నేను కూడా నేర్చుకొని వేస్తున్నా. ఈ బుక్ చాలా ఈజీగా ఉంది కదా, లేవనికి అయితే లేదు, కూర్చొని వేద్దాం, ఎందుకు వచ్చిన బాధ. అయితే ఇప్పుడు తామరపు అయితే అయిపోయింది మనకి. అమ్మయ్య, ఇప్పుడు హార్ట్ సింబల్ వేద్దాం, అంటే వీటిని బతికిద్దాం అనమాట. హార్ట్ సింబల్ వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా, వేసేద్దాం. ఓకేనా, అందులో రైట్ బ్లూ కలర్ ఏమన్నది, బ్లూ కలర్ అయితే వేస్తున్నాను. ఇక ఏంలే పిల్లలు చెప్పినట్టు వేస్తున్న కలరు బాగానే ఉంటుంది అనుకుంటా. ఒకటి లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్ నేను ప్రిఫర్ చేస్తున్నా. సో చూద్దాం లాస్ట్కి ఎట్లా వస్తుందో. ఇట్లయితే బ్లూ కలర్ వేసేసిన కదా, బ్లూ కలర్ అయితే వేయడం అయిపోయింది. ఇప్పుడు కొంచెం క్లాత్ తీసుకొని చాక్ పీస్ అడిగిన ఇంకొక చిన్న రౌండ్ అప్పిద్దాం, ఎందుకంటే పెద్దగా ఎక్కువైపోయింది రౌండ్ అప్, అంటే అదంతా ఒకటే కలర్ వేస్తే కలిసిపోతుంది కదా, అందుకే తీసినమాట. ఇప్పుడు ఇలా ప్యారెట్ గ్రీన్ చూడండి, ప్యారెట్ గ్రీన్ అయితే వేసేసిన. ముక్కు వేసినాక మంచిగా అనిపిస్తుండొచ్చు, ఇప్పుడైతే నార్మల్గానే అనిపిస్తుంది. ఇలా అయితే కలర్లు వేసేద్దాం.
ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ రెడ్ అనుకున్నా కానీ ఏం బాగుండదు. ఈ కలర్ వేస్తే బాగుంటుంది. సో బ్లూ వేసేద్దాం. కొంచెం ఇది లైట్ బ్లూ లాగా ఉందన్నమాట. ఇది వేసేద్దాం. మా పిల్లలైతే ఫోన్ చూసుకుంటా వీడియో తీస్తారు. సర్లేండి, తీస్తారు, అదే హ్యాపీ వీడియో. లేకపోతే ఎంత బతిలాంటే తీయరు అనమాట. మీకు ఆల్రెడీ ఎప్పుడే కదా చిన్న చిన్న వీడియోస్ తీయరు, కనీసం అంటే కూడా తీయరు. సో మధ్యలో వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట మేము వేస్తున్నది. ఎందుకంటే పర్పుల్ కొంచెం కలర్ ఇట్లా మంచిగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడు దీని మీద మనము హ్యాపీ న్యూ ఇయర్ అని నార్మల్గా ముగ్గుతో రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ కలర్ డార్క్ కలర్ పైన. సో ఇక కూర్చొని నీకైతే లేదు, లేవాల్సిందే. ఒకసారి వేసేద్దాము. రెడీ ఇక వాళ్ళైతే చూడండి, అంటే అలవాటు లేనట్టు అయిపోయింది అనమాట. కాళ్ళు చేతులన్నీ గుంజుతున్నాయి. మొక్కల మీద కూర్చొని వేస్తున్నది ఇట్లా కంఫర్ట్గా కూర్చున్నాం. మా పిల్లలు అదే అడుగుతారు, మా వాళ్ళు అదే అడుగుతారు అనమాట. ఏది నువ్వు ఇట్లా వేస్తున్నావు అంటే నా బాధ నాకు తెలుసు. సో ఈ వీటి హార్ట్కి అయితే రెడ్ కలర్ వేసేద్దాము. ఇది ఇక్కడ నా హార్ట్ రెడ్ కలర్లో ఉంటుంది కదా, అందుకే వేస్తున్నాను అనమాట. చూడండి మంచి ఫిల్ చేసిందా. ఏదో చేస్తున్నాయి అట్లా. అయితే ఇప్పటి నుండి నేను ఎక్కువ డిజైన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే డిజైన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇట్లా ఫాస్ట్గా వేసేస్తారు అనమాట. నాకన్నా ఇంత టైం పట్టింది కానీ వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు. అబ్బాయి ఇప్పుడు ఏ కాంబినేషన్ ఏమో, మా పిల్లలు చెప్పిన దాన్ని బట్టి అయితే నేను వేస్తున్నా. ఫస్ట్ రెండు అది కనిపిస్తుంది లైట్ వెళ్తుకి. సో ఇప్పుడు కనిపించింది అనమాట. ఇంకా ఓకే అయిపోయింది. సగం పార్ట్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది అనమాట ముగ్గేయడం. ఇంకా సగం ఉంది టాస్క్. ఇది 2026లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే వితౌట్ ప్రాక్టీస్ ఇది డైరెక్ట్ అనమాట వేయడము. సో మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని చూడాల్సిందే. చూడండి మా పాప కలర్లు వేస్తాడు, అలుగుతుంది. ఆమె వేసిన దాని మీకనే వేస్తుంది. సో దీనికి మనం అవుట్లైనింగ్ మళ్ళీ ఫైనల్గా ఇస్తే కొంచెం మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట మంచిగా. సో అది కూడా నేను వేసి చూపిస్తాను. మొత్తానికైతే ఈ బుక్కులకైతే నేను ఆరెంజ్ కలర్ వేసిన. కొంచెం చూడండి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు, వాడు పక్కింట్లోనే ఉంటాడు. వీళ్ళు ఇక మంచిగా లేట్ నైట్ వండుకోవడం ఎంత హ్యాపీగా చూడండి, కిచకిచ అని ఇట్లా నవ్వుతున్నారు. మమ్మల్ని కామెంట్లు చేస్తున్నారు. ఈ పొట్టోడు మా బాబు ఇప్పుడు లక్క స్టార్ట్ చేస్తుంది కలర్లు వేయడం ఏమంటాడు. సరే వాళ్ళ ఫ్రెండ్కి ఏదో చెప్తున్నాడు. సర్లేండి, మన పని అయితే మనం చూసుకుందాం. ఈ నోస్లకైతే నేను ఆరెంజ్ కలర్ వేసిన అనమాట. ఎందుకంటే మళ్ళీ వేరే కలర్ వేసిన డార్క్ లైట్ ఉంటే బాగుంటుంది కదా కాంబినేషన్. సెట్ అయిందా? ఓకేనా? బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఈ ప్లేస్ ఫిల్ చేయాలి. నాకు తెలిసి బ్లూ కలరే అనుకుంటా. ఏది ఎక్కువ ఉంటే కలర్ అది వేద్దాం. ఎందుకంటే మనకి రెండు సైడ్లా కావాలి కదా. చూద్దాం ఏది ఎక్కువ ఉందో చూసి అది వేద్దాం. సో కలర్లు మిగిలినవి మనము జనవరి 1 అంటే సంక్రాంతికి వాడుకోవచ్చు అనమాట. న్యూ ఇయర్కి తెచ్చుకున్న కలర్స్ అవేం పాడవవు కదా. సో మిగిలిన అయితే మనం పైన పెట్టేద్దాము. ఇప్పుడు ఇట్లా అయితే ఏ కలర్ వేద్దామని ఆలోచిస్తున్నా. మొత్తానికైతే వీటిలో ఈ బ్లూ అయితే వేసేద్దాం. మా పాప ఆడేస్తుంది. ఇంకా మా బాబు స్టార్ట్ చేయలేడు అనమాట. వాడు కూడా వేస్తున్నాడు. నాకు ఈ ఒక్క బుక్తోనే అయితే లేదు. చలి అయితే బాగుందండి మా దగ్గర, చాలా చల్లగా ఉంది. సో పొద్దున వేయచ్చు కానీ ఎందుకులే చల్లగా లేవడం అని ఇప్పుడే ఎట్లా కేక్ కటింగ్ ఉంటుంది కదా 12 o'clockకి అని చెప్పి ముగ్గు వేస్తున్నాం అనమాట. సో మీకు ముగ్గు ఫస్ట్ నుండి నేను చూపిస్తున్నా.
దాని అవతారం ఎట్లుంటే ఫస్ట్ లాస్ట్కి ఎంత మంచిగా అయిందా కాలేదని మీరే చెప్పాలన్నమాట. సో అందుకే నేను ఫస్ట్ నుండి వీడియో చూపిస్తున్నాను అనమాట. సో చూడండి, బ్లూ కలర్ అయితే వేసేసిన. వన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక పెద్ద టాస్కే ఈ ముగ్గులేసుడు కూడా. ఓకే, కలర్ అయితే వేసేసినాం ఒక సైడ్. ఇంకొక సైడ్ కూడా ఇట్లనే సేమ్ ఫిల్ చేద్దాం. రెడ్, ఎల్లో, బ్లూ. బాగుంది కదా కలర్, మంచిగా ఉంది కలర్. ఎల్లో అండ్ రెడ్ అయితే ఇట్లా మంచిగా కనిపిస్తుంది. సో మనకు ఇది కూడా నాకు ఈ పెద్ద పని అనమాట. ఈ ముగ్గులు వేయడం అంటే ఈ మా చిన్నత్తమ్మ పిల్లలు హెల్ప్ చేస్తుంటారని స్టార్ట్ చేసిన. ఈ ఒక్కలు వేయాలంటే చాలా టైం పడుతుందండి. ముగ్గేసి కలర్లు వేసి వాటిని ఇట్లా చూడండి ఇట్లా. ఇంకా నేనన్నా అయ్యో ఆమె అలిగింది, ఆమెకు ముగ్గేసేయాలంట. వేసిద్దాం ఒకటి. కలర్లు ఏమంటే మొత్తం అన్నీ కలిపేస్తుంది ఒక దగ్గర. అది వచ్చింది అమ్మాయి ఆమెతో, ఇంకేం లేదు. సో ఇది చిన్న ముగ్గు అయితే నేను క్లోజ్ చేసుకుంటాను. మొత్తానికైతే మనకు ఇవి డక్కులే కదా, డక్ ముగ్గు రెడీ అయిపోయింది. అమ్మాయి చూడండి, మా పాపకి వాళ్ళ అత్తమ్మ అయితే వేసి ఇచ్చింది. మా చిన్నత్త వాళ్ళ బిడ్డ, మా ఆడబిడ్డ అనమాట. ఆమె ముగ్గేసి ఇచ్చింది. కలర్లు వేస్తుంది ఇప్పుడు. ఈయన బావి ఎత్తుకొని పెట్టి చాక్ పీస్ అనుకుంటా. సో ఒక దిక్కు ఒక్కరు, ఒక దిక్కు ఒక్కరు అనమాట వీళ్ళది. చూడండి ఇప్పుడైతే అవుట్లైనింగ్ వేస్తున్నా. బాగుంటుంది ముగ్గు. ఏదో రాని ముగ్గులు వేసి బాధపడడం కన్నా ఇది బెటర్ కదా. చిన్నదో పెద్దదో మనకు తెలిసింది, ఒకసారి చూస్తే అర్థమై వచ్చేది. ఇట్లాంటివి రిఫర్ చేస్తున్నాను బట్టి 1-2 ఇయర్స్ నుండి. నాతో కూడా పెద్ద ముగ్గులు వేసి పొద్దున్న లేచేసరికి మధ్యలోకి బండ్లు పోవుడు ఎట్లకైనా ఇక ఖరాబ్ అవుతుంది కదా. సో అందుకే కొంచెం చిన్న ముగ్గుతో ఈసారి సరిపెట్టేస్తున్నా. చూడండి అవుట్లైనింగ్ వేసింది ఎంత బాగుందో. కానీ ఇవి ముగ్గులు, ఇట్లాంటి ముగ్గులు మెహందీ డిజైన్ వేస్తారు చూడండి, బాగా వాళ్ళకైతే జబర్దస్త్ వస్తుంది. ఎందుకంటే చూడండి అట్లా నొక్కులు తీర్చిదిద్దడం అంటే అదొక కళ అనమాట. అంటే షేపు ఒక అవతారం లేని దానికి అవతారాన్ని ఇవ్వడం అంటే అదొక కళ అనమాట. చూడండి మొత్తానికైతే వేసేసిన. ఇప్పుడు ఏం చేద్దాం, మధ్యలో అట్లా గీద్దాం. అట్లా ఒకసారి చూడమని చెప్తున్నామ్మా మనదలకి, చూసి చెప్తాను ఇది రైట్ అట్లనే అనుకుంటా. కొంచెం మంచి లుక్ వస్తుంది అనమాట. వేసిన తర్వాత ఫినిషింగ్ వేసి ఇట్లా లోపల ఏదైనా చిన్న చిన్న డిజైన్ వేస్తుంటే మంచి లుక్ వస్తుంది అనమాట. సో ఇంకేదో అంటూ పెద్దగా వచ్చింది అనుకుంటా, చిన్నగా. ఇప్పుడు సగం అయితే అయిపోయింది. దీనికైతే బార్డర్ వేసేద్దాము. ఇందులోనే మనము హ్యాపీ న్యూ ఇయర్ రాయబోతున్నాం అనమాట. అందుకే పర్పుల్ కలర్ ఫుల్గా వేసేసిన. దాని మీద వైట్ ముగ్గుతో రాస్తే చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. అది కూడా రాద్దాం. ఇప్పుడు ఈ డక్కులకు ముక్కు సపరేట్ చేద్దాం. అది కష్టం మీద వేసినా అండి. నాకైతే చాలా కష్టం, ఇట్లాంటి ముగ్గులు రావు. చెప్పాను కదా స్టార్టింగ్లో, ఓన్లీ చుక్కల ముగ్గులే వస్తాయి నాకు. ఓకే, ముగ్గులు టచ్ కాకుండా ఉంటే చాలు. సరే, ఇప్పుడైతే హార్ట్ కూడా అయిపోయింది. ముగ్గు మనకు ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది అనమాట. కానీ చిన్న చిన్న అవి ఉన్నాయి, చేంజెస్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇట్లా కలర్లు నింపుదాం అనమాట. చూడండి ముగ్గుతో వేసి మధ్యలో ఇట్లా కలర్ వేసిన. ఎల్లో కలర్ వేసినాక మళ్ళీ కొంచెం బ్లూ కలర్ వేసి
ఇట్లా నొక్కుదాం. ఎందుకంటే కొంచెము ఒక మన జాతీయ పక్షి నెమలిలాగా అనిపిస్తుంది అనమాట చూడగానే. కనీసం అట్లా అనిపిస్తుంది. తొక్క కూడా వెళ్ళిపోతారు కదా పక్కకి. సో చూడండి ఎంత బాగుంది కదా, మంచిగా ఉంది, నీట్గా వచ్చింది. సో అయిపోయింది. ఇక చూడండి మా లిటిల్ వన్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే రాసిండు. మమ్మీ కలర్లు ఎప్పుడు ఇస్తుందా వేద్దామని చూస్తుండు. వీళ్ళైతే డిసైడ్ అయిపోయినట్టు ఈ కలర్లు మొత్తం ఈరోజే వేస్ట్ చేయాలని. సో నేనేమనుకున్నానే ఒకటి రెండు మిగిలిన నెక్స్ట్ వచ్చే సంక్రాంతి పండుగకు కలుపుకుందాం అనుకున్నా, కానీ వీళ్ళు కానిస్తట్లేరు. సరే కానీ అని వాళ్ళ ఇష్టం. చూడండి బుక్ అయితే అట్లా ఇట్లా లాక్కొచ్చిన ఎంత దూరము. ఇప్పుడు ఏమవుతుందో జరగాలి. మా అన్వేషణ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఎంత బాగా రాసిండు మా వాడు. ఇప్పుడు ఐ పాలు దించుదాం. చూడండి ఐస్ అయితే దించుతున్నా. ఈ ఎల్లో కలర్ మీద మంచిగా ఉంది కదా, పర్పుల్ కలర్ అంటే రియల్ ఐ లాగా కనిపిస్తుంది. రైట్, ఐస్ అయితే కంప్లీట్ అయింది. చూడండి మంచిగా రియల్గా చూస్తున్నట్టు ఉన్నాయి ఐస్, బాగా వచ్చినాయి. నాకైతే నచ్చినాయి అనమాట. అమ్మ మొత్తానికి ముగ్గురి ఒక కొలకి తీసుకొచ్చిన. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేద్దాం. చూడండి ఇందులో పట్టాలన్నమాట. ఈ స్పేస్లోనే నేను హ్యాపీ న్యూ ఇయర్ అనేది పట్టియాలి. హ్యాపీ న్యూ ఫోన్ ఊపుతుంది మా చెల్లె. న్యూ ఇయర్ రైట్ 2000. అర్రే 2006కి వెళ్ళిపోయినా. ఇంకా 2026 కదా, 26 రావాలి. అమ్మ 2006 అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, చాలా బ్యాక్ వెళ్ళిపోయినా. సో కవర్ చేసేసిన 2026 అయితే రాసేసిన, అయిపోయింది అనమాట. సో మా పాప అయితే కలర్లు నింపింది వాళ్ళ చిన్నత్త నెంబడి పెట్టుకొని. ముక్కు అయితే మంచిగా ఉందన్నమాట. ఒక చక్రంలాగా ఉంది, వింబార్ చక్రంలాగా. అన్ని కలర్లు వచ్చేసినాయి, మంచిగా ఉంది. సో నాకైతే కొంచెం పని తప్పించింది. మా ఆడబిడ్డ ఒక ముగ్గేసి వాళ్ళకి ఇచ్చి. ఇప్పుడైతే నేను ఏం చేద్దాం, కొంచెం బోడగా అనిపిస్తుంది కదా, ఇంకేమైనా చేద్దామా అని ఆలోచిస్తున్నా. సజెషన్స్ ఇస్తారు మా వాళ్ళు. సో తెల్ల చుక్కలు అయితే పెడదాం. కొంచెం ఎక్కువ పెట్టాలండి ముగ్గు. ప్లెయిన్గానే ఉంచితే బాగుండేదేమో కదా. సరే ట్రై చేద్దాం, ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుందిగా బాగుండేది బాగాలేదు. రైట్ ఓకే. మళ్ళీ ఒకసారి కొంచెం తిక్కు వేసేద్దాం. వేసేసిన. ఇవాళ అయితే ముగ్గు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను మీతో షేర్ చేసిన అనమాట. సో ఫైనలీ ఇంకొకటి ఇద్దాం మీరు. రైట్ అమ్మా చూడండి మా బాబు అయితే ఎంత మంచిగా రాసిండ హ్యాపీ న్యూ ఇయర్ అని. కలర్స్ కూడా ఫిల్ చేసుకుంటుండే ఆయన. సో నైస్. ఈమె ఎప్పుడు ఫోనే పట్టుకుంటుంది పాపం. మా బాబు వేసుకుంటుండే కానీ ఇక ఆమె ముగ్గు కూడా అయిపోయిందిలే. కానీ ఇంకా ఈ దానికైతే అవుట్లైన్ గిద్దాం. కొంచెం వాటర్ ఉండట్లా, అది ఎంత గీసినా కనిపిస్తలేదు అనమాట. సో అందుకే ఒకటికి 2 సార్లు అయితే వేయాల్సి వస్తుంది. ఇంకేంది
అయితే నాకు కొంచెం కలర్లు అన్నీ సేమ్ అనిపిస్తున్నాయి అనమాట. అందుకే ఇది కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడైతే ఎల్లో కలర్ వేసేద్దాము. ఒక కలర్ మీదకి ఇంకో కలర్ వేయడం అంటే కొంచెం ఇబ్బందే, కానీ అది కనిపించకుండా వేస్తే సరిపోతుంది. చూడండి నేను ఎట్లా వేసినా. ముందు బ్లూ కలర్ ఉండే కదా, దాని మీదకి నేను వేసిన. ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది అనమాట. అమ్మాయ చూడండి చెమటలు వస్తున్నాయి. ఇంక చిన్న ముగ్గుకి మా బాబు కూడా కలర్లు వేసుకుంటుండు. సో వాడు మొత్తం కలర్లు వేసినాక చూపిస్తాను ఎంత మంచిగా వేసిండు. నెక్స్ట్ మనం సైడ్ అవుట్లైన్ ముగ్గులు అయితే వేసేద్దాము. ఇది కూడా సింపుల్గానే వేసేద్దాము. వాటికి కూడా కలర్ నింపాలి. నాతోనైతే కాదు, మా ఆడబిడ్డకి అప్ప చెప్పేస్తా. సోనికి దాన్ని వేస్తాను అంటుంది. సో ఇంకా ఇక్కడ కూడా ఒకటి వేసేద్దాము. ఏం లేదు, స్పేస్ అంతా కవర్ చేయాలని అనమాట నా ప్రయత్నము. సో అమ్మ అయిపోయింది. సో వాళ్ళైతే కలర్లు వేస్తుంటారు. ఇంకొకటి వేయాలి ఈ సైడ్ ముగ్గు. వేసేస్తా. ఇది కూడా వేసేసిన. ఓకే అండి, మన ఇది న్యూ ఇయర్ ముగ్గు అయితే మనకు అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో కలర్లు అయితే మా పిల్లలు వేసేస్తారు. ఇవన్నీ తీసేస్తాను నేను. ఇంకా నాతో కాదు, ఇక ఇది వేయడమే పెద్ద అది అయిపోయింది. ఎందుకో చెప్పాను కదా, ఇయర్ కొంచెం ముగ్గులు వేయడం ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. అంటే సలికి కావచ్చు నాకు తెలిసి. ఆల్రెడీ కోల్డ్ ఉంది కదా, అందుకే ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంట్లో కూడా కొంచెం కలర్లు అయితే వేద్దాం. వీటికి మ్యాచ్ అయ్యే కలర్లు వేద్దామని ట్రై చేస్తున్నాము. బట్ చూద్దాం ఏమవుతుందో లాస్ట్కి. అయిపోయినాయి కలర్లు. ఉన్న కలర్లు వేసేస్తే అయిపోతుంది ఇక. మా బాబుకి కూడా అయితే నేను అడిగితే ఒక కలర్ ఇచ్చేసిన. వాడు హ్యాపీగా గీసి రాసుకున్నాను. న్యూ ఇయర్కి వేసుకుంటాడు. చూడండి వానపర్ల వాడేండు. మా సోన అయితే కొత్త కొత్త కలర్లు కనిపెడుతుంది అనమాట. అంటే సైంటిస్ట్ లాగా అది కలర్ ఈ కలర్ కలిపి మిక్స్ చేస్తే ఇంకో కలర్ వస్తుంది. సో బ్లూ, లైట్ బ్లూ, థిక్ బ్లూ కలుపుతుందా, ఏం చేస్తుంది. చూడండి ఇది మా బాబు రాసిండు అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ 2026. చాలా బాగుంది కదా. కలర్స్ కూడా వాడే వేసుకున్నాడు. మనది కూడా అయిపోయింది. చూడండి సైడ్ ముగ్గులు కూడా అయిపోయినాయి. అమ్మయ్య, దీనికి కొంచెం కలర్ సరిపోలేదు. చూడండి ఇది మాత్రం మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా, ఒక చక్రంలాగా మంచిగా ఉంది. కలర్ లేకపోతే కదా అనిపించలే. ఇంకా మా బాబాయ్ అయితే ఒక ఫోటో కట్ట న్యూ ఇయర్ దగ్గర. చాలా కష్టపడి వేసుకుడు పాపం వాడు. ఓకే అండి, ముగ్గురు ఇంకొకసారి చూద్దాము. మార్నింగ్ వరకు ఇట్లనే ఉంటుందో, ఇట్లా ఉంటే ఓకే, హ్యాపీ. పోవద్దు దేవుడా, ఎందుకంటే కష్టపడి ఇష్టము. 1 అవర్ పట్టింది అనుకుంటే ఇంకా మనం కేక్ కటింగ్కి వచ్చేద్దాం. 12 అయ్యింది. సో హ్యాపీ న్యూ ఇయర్ అనమాట అందరికీ. 2025లో ఏమన్నా నేర్చుకున్నవి, బాధ పెట్టినవి ఉంటే వదిలేసేయండి. నేర్చుకునే అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకుని మంచిగా అదే ఫాలో అయ్యి హ్యాపీగా లీడ్ చేయండి. ఓకేనా.
ఇంకా పిల్లలతోనైతే కట్ చేద్దాము. ఓకే అండి, రైట్. మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్కి జనవరి 1కి తిరుపతిలో సెలబ్రేట్ చేసుకుంటాడండి. ఆయన తిరుపతి వెళ్ళిండనమాట. సో ఇక నేను పిల్లలతోని కట్ చేపిస్తున్నాను. ఇంకా కొంచెం పిల్లలకి తినిపించేసి, ఇంకా ఇది చాక్లెట్ కేక్ క్రీమ్ ఎక్కువ పెట్టేసిండు, క్రీమే ఉంది మొత్తం. ఇక అది కట్ చేసేయాలి, కట్ చేసి తినేస్తే అయిపోతుంది. ఓకే అండి, ఈ 2026 అందరూ హ్యాపీగా మీరు అనుకున్న పనులన్నీ జరగాలని, సంతోషాలనే గుర్తుపెట్టుకోండి. 2025లో జరిగినాయన్నీ, ఏమన్నా సాడ్ బాధ పెట్టిన ఏమన్నా ఉంటే మర్చిపోండి. ఇయర్ అంతా అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే అండి, మొత్తానికైతే ముగ్గు స్టార్టింగ్ నుండి కేక్ కటింగ్ వరకు అయితే వచ్చేసినాము. ఓకే, ఈ వాడైతే మొత్తం అదే పెట్టిండింది, పేస్టే ఎక్కువ ఉంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. బాయ్.